Hi guys, welcome to VMRologies and guys, this is your VMR. So find the remainder part 3 and find the remainder part 1 చూసాము, that is చిన్ని reminders. Part 2 వచ్చేసరికి find last 2 digits in the product. Now part 3 all of you find the remainder part 3. Coming to part 3 all of you, a power p minus 1 by p. a power p minus 1 ని p తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, వేర్ p is a prime number. p అనేది కనుక ఒక ప్రధాన సంఖ్య అయితే, p అనేది ఒక ప్రధాన సంఖ్య అయితే a పవర్ ఈ p కి a పవర్ p minus 1 ఇక్కడ ఒకటి తగ్గి ఉంటే అప్పుడు రిమైండర్ ఎంత అంటే 1 ఇస్ ఎ రూల్. ఒక రూల్ ఉంది లాగా సార్, ఆ రూల్ ఎలా వచ్చింది ఏంటి అవన్నీ అవసరం లేదు, అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం కూడా సరిపోదు. సో వీ హ్యావ్ రూల్ ఆఫ్ a పవర్ p minus 1 by p రిమైండర్ ఎంత అంటే 1 వేర్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. దట్స్ ఆల్ రైట్. ఈ రూల్ బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. క్వశ్చన్ ఆల్ ఆఫ్ ఫైండ్ ద రిమైండర్ 187 పవర్ 82 by 83. 187 పవర్ 82ని 83తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నారు. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా చూడండి, డినామినేటర్ అనేది ఒక ప్రైమ్ నంబర్ అవునా కాదా అని ఫస్ట్ చెక్ చేయండి. డినామినేటర్ ఇస్ ఏ ప్రైమ్ నంబర్, ఎస్ ఆర్ నో, యూ జస్ట్ చెక్ ఇట్. ఎస్, డినామినేటర్ ఇస్ ఏ ప్రైమ్ నంబర్. అవును, డినామినేటర్ ప్రైమా కాదా ఎలా తెలిసిద్దని చెప్పాను మీకు. 83 ఒక ప్రైమా కాదా ఎలా తెలిసింది. సో 83 స్క్వేర్ చేసి -1 చేయండి, ఆ వచ్చిన రిజల్ట్ గనక 24తో డివైడ్ అయితే ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి, వచ్చిన రిజల్ట్ 24తో డివైడ్ అవ్వాలి. 24 రూల్ ఏంటి, 3తో 8తో డివైడ్ అవ్వాలి. 24 రూల్ 3,8 రైట్. సో 83 స్క్వేర్ చెప్పి ఫస్ట్ వన్ 83 స్క్వేర్. ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి. ఫస్ట్ బి స్క్వేర్ 9, 8 3s are 24, డబల్ చేస్తే 48, 4 ఉంది. 8 స్క్వేర్ 64 and 4 68 అండి. ఇది 83 స్క్వేర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది 6,888. ఇది 3తో డివైడ్ అవుతుందా అంటే 3 యొక్క రూల్ సమాడీస్. 8 ఇందులో 1 అయితే 9 కట్టు, 8 ఇందులో 1 9 కట్టు, 8 ఇందులో 1 9 కట్టుగా మిగిలిపోయింది 3 అయితే అవుతుంది. ఎస్, 3తో అవుతుంది ఇది. అలాగే 6,888 8తో అవుతుందా అంటే రూల్ లాస్ట్ 3 digits ఆఫ్ యూ. ఎస్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది ప్రైమ్ నెంబర్ అండి. అసలు ప్రైమ్ నెంబర్ అవునా కాదా ఎలా తెలిసింది అంటే ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ చేయండి, -1 చేయండి, ఆ రిజల్ట్ 24తో డివైడ్ అయిందా ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్ అండి, ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఇది ప్రైమ్ నెంబర్, పైన ఒకటి తగ్గింది. సో ఇట్స్ క్లియర్లీ ఏ ఫార్మ్ ఆఫ్ a పవర్ p minus 1 by p. ఈ ఫామ్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు రిమైండర్ ఎంత అంటే 1. స్ట్రైట్ అవే ఆన్సర్ ఈజ్ 1. అయిపోయింది ఆన్సర్. 3 power 21 divided by 5. ఫైండ్ ద రిమైండర్. 3 power 21ని 5తో భాగిస్తే శేషం ఎంత అన్నారు. ఫస్ట్ పాయింట్, డినామినేటర్ ఒక ప్రైమ్ నంబర్ అవునా కాదా చెక్ చేయండి. ఎస్, 5 ఈజ్ ఏ క్లియర్లీ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఎలా చెక్ చేస్తావు, a స్క్వేర్ -1, 5 స్క్వేర్ అంటే 25 - 1 24. ఇది 24తో డివైడ్ అవుతుందా. ఎస్, ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. 5 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో లేదా ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 5కి ఫ్యాక్టర్స్ ఎంత అంటే 1 ఇట్ సెల్ఫ్ అంటే అది ప్రైమ్ నెంబర్. సో మనకున్న రూల్ ఏంటంటే a పవర్ p minus 1 by p ఇలా ఉంటే ఇక్కడ p ఉండి ఇక్కడ p minus 1 ఉంటే కనుక అప్పుడు రిమైండర్ ఎంత అంటే 1. ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 4 ఉండాలి, కానీ అక్కడ 4 లేదు. లేకపోతే తీసుకొస్తాను, లేకపోతే తీసుకొద్దాం, అంతే, ఏం లేదు, లేకపోతే తీసుకొచ్చేద్దాం. సో క్లియర్గా ఈ క్వశ్చన్ ఏం చేస్తా అంటే ఇక్కడ ఎలా ఉండాలి, 3 పవర్ ఇక్కడ బైలో 5 ఉందండి, 5 ఉంటే ఇక్కడ పవర్లో 4 ఉండాలి, అప్పుడు రిమైండర్ 1 అయిపోతుంది. ఎసానో నేనేం చేస్తాను అంటే 4 ఇక్కడ 20 కదా, 4 5s are 20, 4 5s are ఏ పవర్ హోల్ పవర్ అని అంటే మల్టిప్లై చేయాలి. 4 5s are 20 వచ్చింది. ఇంకా రిమైండర్ 1 ఉందండి, ఇంకొక 1 తీసుకోండి. ఇప్పుడు బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయండి. 4 5s are 20 + 1 21. ఎస్. సో నేను ఇలా ఈ క్వశ్చన్ని ఇలా మార్చేసాను. ఇప్పుడు క్లియర్గా చూస్తే ఇది a పవర్ p minus 1 by p ఫార్మాట్లో ఉంది. ఏ పవర్ ఇక్కడ దాకా రిమైండర్ ఎంత అంటే ఇండివిజువల్గా సాల్వ్ చేయాలి. మొత్తం మల్టిప్లై, ఇప్పుడు రిమైండర్ కావాలి, మొత్తం మల్టిప్లై బై చేయమంటే వరస్ట్ మాత్రం. మరి ఏం చేయాలి, లెట్ us సాల్వ్ ఇండివిజువల్లీ, విడివిడిగా సాల్వ్ చేయాలి. సో ఈ పార్ట్ సాల్వ్ చేస్తే దీనికి రిమైండర్ ఎంత అంటే 1 అండి. 1 power 5 ఇంటూ ఇక దీనికి రిమైండర్ ఎంత అంటే 3 ఉందండి, by 5.
సో 1 పవర్ 5 అంటే 1 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 5 వస్తుందండి. 3/5 3/5 అంటే రిమైండర్ 3. ఆప్షన్ సి ఆన్సర్. ఆప్షన్ సి ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? 9 పవర్ 111/13 క్వశ్చన్ ఆఫ్ యూ. 9 పవర్ 111/13. 9 పవర్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్లో ఒక ప్రైమ్ నెంబర్ ఉంది. ఎస్ఆర్లో ప్రైమ్ నెంబర్ ఉంటే మనకున్న ఫార్మాట్ ఏంటంటే ఏ పవర్ p మైనస్ 1/p ఇలా ఉంటే రిమైండర్ ఎంత అంటే 1 వస్తుంది. వేర్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. క్లియర్గా తెలుసు నాకు 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బికాస్ ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. వేరే ఇంకేం లేవు. ఇక్కడ 13 ఉంటే పవర్లో 12 ఉండాలండి. అప్పుడు క్లియర్గా ఈ పార్ట్ వరకు నేను 1 అని చెప్పేయచ్చు. కానీ ఇక్కడ 12 లేదు, 111 ఉంది. సో 12 లేకపోతే నేను 12 తీసుకో. ఎందుకు 12 ఉండాలి? 13 - 1. ఓకే, ఇక్కడ 12కి దగ్గరలో ది నెక్స్ట్ 12 టేబుల్స్ అవ్వండి. 12 టేబుల్ 12 10s 120 ఎక్కువైపోయింది. 12 9s 108. 12 9s 108 పోతే ఇక 9 టేబుల్ 108 పోతే ఇక 3 ఉందండి. 3 ఉందండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇలా మార్చుకున్నాను. ఓకే, సో నాకు ఈ పార్ట్ వరకు 9 పవర్ 12/13 ఈ పార్ట్ వరకు ఈ మొత్తం మల్టిప్లై చేస్తా అంటే వరస్ట్ మెథడ్. రిమైండర్ కౌంట్ చేయాలి, విడివిడిగా సాల్వ్ చేద్దాం. విడివిడిగా సాల్వ్ చేయాలి. సేమ్ కాన్సెప్ట్, విడివిడిగా సాల్వ్ చేయాలి. ఇక్కడ దాకా రిమైండర్ అంతా అంటే 1 అండి. 1 పవర్ 9 అంతా అంటే 1 ఇంటూ 9 క్యూబ్ అన్నాడు. 9 క్యూబ్ అంటే ఏంటి? 9 ఇంటూ 9 ఇంటూ 9 9 ఇంటూ 9 ఇంటూ 9/13. సార్ సో రిమైండర్ కావాలి. ఇక్కడ క్లియర్గా -4 -4 -4 తగ్గిందండి. సార్ 4 4 16 4 64 64/13. 13 టేబుల్ ఆఫ్ యూ 5 టైమ్స్ తీసుకుంటే 65. 5 టైమ్స్ తీసుకుంటే 65 వస్తుందండి. -64 13 టేబుల్ 5 టైమ్స్ ఆల్ ఆఫ్ యూ 65 +1 రిమైండర్. +1 రిమైండర్. క్లియర్ గైస్? క్లియర్గా 29 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. బైలో ప్రైమ్ నెంబర్ ఉంది అంటే పవర్లో ఎలా ఉండాలంటే ఒకటి తక్కువ ఉండాలి. పైలో ప్రైమ్ నెంబర్ ఉంటే పవర్లో ఎంత ఉండాలంటే ఒకటి తక్కువ ఉండాలి. ఇక్కడ దాకా తెలుసు నాకు రిమైండర్ 1 అని. కానీ ఇక్కడ 28 టేబుల్ చూడండి. 85 రావాలంటే 325 అయితేనేమో 75 అండి. 28 అంటే 328 ఎంత అంటే 84. 84 పోతే ఇంకొక 72 పవర్ 1 ఉందండి. 328 84 అండి. ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇలా మార్చేశాను. ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేసి బై చేస్తా వరస్ట్ మెథడ్. ఏం చేయాలి మరి? లెట్ us సాల్వ్ ఇండివిజువల్లీ అండ్ టార్గెట్ వి వాంట్ చిన్ని రిమైండర్స్ ఆఫ్ యూ. ఇక్కడ వరకు రిమైండర్ ఎంత అంటే 1 ఇంటూ 72. 1 క్యూబ్ అంటే 1 అండి. 1 క్యూబ్ అంటే 1. 1 ఇంటూ 72/29 అండి. సో 29 టేబుల్ ఆల్ ఆఫ్ యూ 2 టైమ్స్ 58 3 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి. 320 60 3 9s 27 87 అయిపోయింది. 87 ఎక్కువైపోయింది. 58 తీసుకున్నాం అనుకోండి. 2 20s 58 2 టైమ్స్ 58 పోతే 58 to 60 and 12 70 అంటే 14 వస్తుంది. 14 వస్తుంది. 1 క్యూబ్ ఇంటూ 14 అంటే 14 అండి. 14/29 రిమైండర్ ఎంత అంటే 14 ఆన్సర్. రిమైండర్ ఈస్ 14 ఆన్సర్. లెట్స్ సి థర్డ్ క్వశ్చన్ ఆఫ్ యూ. లెట్స్ సి థర్డ్ క్వశ్చన్. బైలో 23 ఉంది. క్లియర్లీ 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ because the factors are 1 and 23. there is no other factor, so it's a prime number. సో బైలో 23 ఉంది అంటే పవర్లో ఎంత ఉండాలంటే 22 ఉంటే గనక ఇక్కడికి రిమైండర్ ఎంత అంటే 1 అని చెప్పేస్తాను నేను. ఎందుకంటే ఏ పవర్ p - 1/p వేర్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇలా ఉంటే రిమైండర్ 1 అంటారు. కానీ ఇక్కడ 22 కాదు 222 ఉంది. సో పని చేస్తా. 22 10s ఎంత అంటే 220 అయింది. ఇంకొక 2 ఉందండి. ఇంకొక 2 ఉంది. సో 14² చూడండి. పవర్ బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయాలి. ఈ యొక్క 220 + 2 222 అయిపోయింది. సో అంటే ఈ క్వశ్చన్ని ఇలా మార్చుకున్నాను. సో నాకు తెలిసి ఈ పార్ట్ వరకు రిమైండర్ ఎంత అంటే 1 పవర్ 10 ఇంటూ ఇంకా 14 ఇంటూ 14 ఉందండి. 14 ఇంటూ 14/23. నౌ 23 టేబుల్ దీంట్లో 1 టైం తీసుకుంటే ఎక్కువ వస్తుందండి. సో మైనస్ వస్తుంది. 1 టైం 23 ఎంత వచ్చింది ఎక్కువ అంటే -9 -9. 1 పవర్ 10 అంటే 1 అవసరం లేదు. ఓకే, లేదా 14² డైరెక్ట్ రాసుకోవాలి. 14² ఎంత అంటే 196 డైరెక్ట్ రాసుకుందాం. 60. ఓకే, 1 పవర్ 10 అంటే 14² అంటే 196/23.
23 టేబుల్ ఆఫ్ యూ 8 టైమ్స్ తీసుకోండి. 8 20s 160, 8 3s 24, 184 వస్తుందండి. 184 వచ్చింది. సో 23 టేబుల్ 184 పోతే రిమైండర్ ఎంత అంటే 12. 1 into 12 12. 12 ఈజ్ ద ఆన్సర్. 12 ఈజ్ ఆన్సర్. క్లియర్? బైలో ఒక ప్రైమ్ నెంబర్ ఉందండి. బైలో ఒక ప్రైమ్ నెంబర్ ఉంటే, బైలో ఒక ప్రైమ్ నెంబర్ ఉంది. ప్రైమ్ నెంబర్ ఉందంటే పవర్లో గనక ఒకటి తక్కువ ఉంటే ఇక్కడ దాకా నేను చెప్పగలను రిమైండర్ ఎంత అంటే 1 అని చెప్పచ్చు. అసలు బైలో ప్రైమ్ నెంబర్స్ బికాస్ ఫ్యాక్టర్స్ ఆర్ 1 and itself. 1 and itself ఆర్ ఫ్యాక్టర్స్. సో కానీ ఇక్కడ 42 లేదండి, ఇక్కడ 250 ఉంది. 253 అంటే నియర్ వాల్యూ 42. 5 ఎంత అంటే 6 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి. 6 4s 240, రైట్? 42 6 టైమ్స్ ఎంత అంటే 6 40s 240, 6 2s 12, 252 వస్తుంది. 6 టైమ్స్ తీసుకుంటే 6 42 252 వచ్చింది. ఇంకొక 1 టైం తీసుకుందాం, ఇంకొక 1 టైం తీసుకుందాం. సో మొత్తం 253 అయిపోయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను ఇలా కన్వర్ట్ చేశాను, రైట్? ఇక్కడ దాకా రిమైండర్ ఎంత అంటే 1 అండి. 1 power 6 వచ్చింది ఇంటూ 54/43. ఇక 43 దీంట్లో 1 టైం పోతే రిమైండర్ 11. సో 1 into 11 11. 11/43 రిమైండర్ ఎంత అంటే 11 ఆన్సర్. 4 power 2007/17. అసలు క్లియర్గా బైలో 70 ఉంది. ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ బైలో ఉంటే ఏం చేస్తామంటే పవర్లో 16 ఉండాలండి. పవర్లో 16 ఉంటే ఇక్కడ దాకా రిమైండర్ ఎంత అంటే 1 అని చెప్పచ్చు. కానీ రిమైండర్ ఇక్కడ 16 కన్నా ఎక్కువ ఉంది. 16 టేబుల్ 16 1s 16. 16 పోతే ఇంకా 4 ఉంది. 16 2s 32. 32 పోతే 8 ఉంది. 16 5s 80. 80 పోతే ఇంకా 7 ఉందండి. 4 power 7. ఓకే, ఇస్ దిస్ క్లియర్ అప్ టు హియర్? సరే, నౌ ఈ పార్ట్ వరకు నాకు తెలుసు ఆన్సర్ ఎంత అంటే 1 అండి. ఈ పార్ట్ వరకు రిమైండర్ 1. 1 power 125 అంటే 1. 1 power ఎంత ఉన్నా వదిలేసేయి. 4 power 7 అంటే ఒక పని చేద్దాం. 4 power 7 అంటే 4 square 4 square 4 square 4 power 1 అని తీసుకుంటున్నాను బై 17. సో 1 power వదిలేసే 1 ఉంది. 4 square అంటే 16 into 16 into 16 into 4/17. ఇక రిమైండర్ చూసుకుంటే ఇది రిమైండర్ 1 అండి. ఇక్కడ -1, ఇక్కడ -1, ఇక్కడ -1, ఇది ఇంటూ 4. 4 1s 4 1s 4 1s 4 1s 4. 3 మైనస్ ఉన్నాయి, మైనస్. బైలో పవర్లో మైనస్ ఉందంటే న్యూమరేటర్లో మైనస్ ఉంటే 17 - 4 ఎంత అంటే క్లియర్గా 13 ఆన్సర్. గైస్ బైలో 31 ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. బైలో 31 ఉందంటే 16 power 30 ఇలా ఒకటి తక్కువ ఉంటే ఇక్కడ దాకా రిమైండర్ ఎంత అంటే 1. ఇది ఒక రూల్. ఏ పవర్ p - 1/p ఉందంటే p ప్రైమ్ నెంబర్ అయితే దెన్ ఇక్కడికి రిమైండర్ 1. కానీ ఇక్కడ 512 ఉందండి. సో 3 టేబుల్ చదవండి. 3 1s 3, 3 1s 3, 2 ఉంది. 3 7s అంటే 37 ఎంత అంటే 510 వచ్చింది. 510 పోతే ఇంకా రిమైండర్ 2 ఉంది. అంటే 510 + 2 512 అయిపోయింది. నౌ ఇక్కడ దాకా రిమైండర్ 1 అండి. 1 power 17 ఎంత అంటే 1. పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా ఇక్కడ 16 square ఉంది. 16 square ఉంది. 16 square అంటే 256/31. సో 1 అంటే 1 పెద్ద ప్రాబ్లం లేదు. 1 అవసరం లేదండి. 256/31 రిమైండర్ చెప్పండి. 8 టైమ్స్ తీసుకుంటే 8 30s 240, 8 1s 8, 248 వచ్చిందండి. 248 పోతే మిగిలిపోయింది ఎంత అంటే 8. రిమైండర్ ఎంత అంటే 8 ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? ఇవన్నీ ఒకటే పాయింట్. ఏ పవర్ p - 1/p ఈ ఫార్మాట్లో ఉంటే రిమైండర్ 1, వేర్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్.